తాడిపత్రిలో సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులను జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన కార్మికుడు కేశవ కుటుంబానికి 30 లక్షల పరిహారం వచ్చేలా ఫోన్లో మాట్లాడారని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. దహన సంస్కారాలకు 1 లక్ష సాయాన్ని ఇప్పుడే అందజేస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇక్కడే కాదు, ప్రతిసారి మా దీంట్లో తీసేటప్పుడు అది కింద పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఒక మూల కంటే అది గాలి దూరుతుంది. దాంట్లో గాలి దూరినప్పుడు ఏమవుతుంది, మొత్తం కొలాప్స్ అవుతుంది. మనకు ఎర్రగుంటలో అయింది. సీఈఓ కూడా చనిపోయాడు, పెద్ద ఆయన. దానికి పెద్ద ఆయన చనిపోయారు, 11 మంది చచ్చిపోయారు అప్పుడు. అట్లనే హెచ్ఏకేలో కూడా ఆ గ్యాస్ దాంట్లో చనిపోయినారు. అప్పుడు కూడా కాంపెన్సేషను హెచ్ఏకేలో అయితే 15 లక్షలు ప్లస్ గవర్నమెంట్లోంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిపై కూర్చొని అడిగితే ఆయన కూడా ఒక 4 లక్షలు 5 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చినాడు, జరగడం జరిగింది. మరి ఈ ఫ్యాక్టరీ ఎలా ఉందంటే ఈరోజు ఈ పరిస్థితి అట్లా పెన్నా కాదు, ఇట్లా అదానీ కాదు, ఇంకా సర్దుకొని పోతున్నారు. మీరు పెద్ద పెన్న పైన పెన్న అయితే నిలబడింది, ఇప్పుడు క్లిక్కర్ పంపిస్తున్నారు. చాలా దురదృష్టకరం. వాళ్ళ నాన్న నాకు చాలా కావాల్సినాడు, ఇష్టపడు. ఎవరేదో ఏదేదో చెప్తా అంటారు. సరే, ఆదాని వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడినాక